హలో హాయ్ నమస్తే మనూరు వంటలకి స్వాగతం సుస్వాగతం. మీ ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ జరుగుతుందా? దానికి ఏదైనా చికెన్ వంటకాలు వెరైటీస్ డిషెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ముందుగా ఒక 1.5 to 2 kgs చికెన్ తెచ్చుకుందాం. ఆ చికెన్ని 3 partsగా సపరేట్ చేసుకుందాం. కొంచెం పెద్ద సైజ్ చికెన్ని బిర్యానీ కోసం సపరేట్ చేసి పెట్టుకుందాం. వాటిల్లో కొంచెం బోన్స్, కొంచెం మనకి మెత్తగా లేని ముక్కల్ని, లివర్ని, మెడకాయ లాంటి ముక్కలన్నిటిని సపరేట్ చేసుకుని దాన్ని సూప్ చేసుకోవడానికి పెట్టుకుందాం. అలాగే కొంచెం మెత్తగా ఫ్లఫీగా ఉండే ముక్కల్ని తీసుకుని సపరేట్గా ఫ్రై కోసం పెట్టుకుందాం. చూసారు కదా, ఇప్పుడు 3 వెరైటీలుగా డివైడ్ చేసుకుందాం. తర్వాత ఒక 3 cups బిర్యానీ రైస్ని కడుక్కొని పెట్టుకుందాం. 3 glasses. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం చిన్న సైజు ముక్కలు ఫ్లఫీగా ఉండే చికెన్ పీసెస్ మీద సపరేట్ చేసుకున్నాము. దీన్ని మ్యారినేట్ చేసుకున్నాము. దీనికోసం ముందుగా ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఉప్పు అండి. నిమ్మకాయ రసం, కొద్దిగా ఆయిల్. ఈ ఆయిల్ మనం ఇంట్లో పట్టుకుని పెట్టుకున్న ఆయిల్ అండి. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాం, ఇంట్లో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో. దీనిలో కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, దీనిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుందాం అండి. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం చక్కగా పట్టేటట్టుగా కలుపుకుందాం. దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అన్ని ముక్కలకి సమానంగా పట్టేటట్టుగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది మంచి ఫ్రై డిష్ లాగా అవుతుందండి, మన చికెన్ పకోడీ లాగా. అంతా కలిసేటట్టుగా కలుపుకొని చూసారు కదా, మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టుగా చక్కగా కలుపుకున్నాం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని దీన్ని ఒక 1/2 hour to 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఈ లోపల మన బిర్యానీ రెడీ అయ్యే లోపల ఇది మ్యారినేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు బిర్యానీకి కావాల్సిన పీసెస్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనిలోకి ముందుగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. ఇది మ్యారినేట్ చేసుకోండి. కొద్దిగా నిమ్మరసం, ఒక 2.5 స్పూన్స్ కారం వేసుకుందాం అండి. ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు అండి.
2 to 3 స్పూన్స్ పెరుగు వేసుకుందాం. కొద్దిగా మనం ఇంట్లో పట్టుకున్న గ్రౌండ్నట్ ఆయిల్, ఇప్పుడు ఇవి వంటన్ని కలిపి ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా మ్యారినేట్ చేసుకోవాలి. పెరుగు, యోగర్ట్ ఏదైనా వాడచ్చండి. ప్రతి ముక్కని మంచిగా మసాజ్ చేసి పెట్టుకోవాలి. మనం పెట్టిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నిటికీ చక్కగా కలిసేటట్టుగా. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం అండి. ఇది బిర్యానీ కోసం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన బిర్యానీ రైస్ని కడిగి పెట్టుకున్నాం అండి. ఒక 3 గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకున్నాం. దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకొని ఇది లాంగ్ గ్రైన్ రైస్ అండి. అపీరెన్స్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. బాస్మతి రైస్ చక్కని టేస్ట్ కూడా ఉంటుంది. బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా బాస్మతి రైస్తో చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మంచి ఒరిజినల్ బిర్యానీ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. ఈ బిర్యానీలోకి రైస్ నిండా మునిగే వరకు నీళ్ళు పోసుకుందామండి. దీనికి లెక్క అవసరం లేదండి, ఎందుకంటే ఈ రైస్ మనం కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది తీసేస్తాం. వాటర్ జస్ట్ బాయిలింగ్ అవ్వడం కోసం మనకి. ఈ రైస్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి. ఈ ఆయిల్ కంపల్సరీ అండి, లేకపోతే బాస్మతి రైస్ అనేది మనకి బాగా డ్రైగా ఉంటుంది. అది సాఫ్ట్గా అవ్వాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ రైస్కి మంచి ఫ్లేవర్ రావడానికి ఏం చేస్తామంటే ఒక 2 ఇలాచీని కొంచెం దంచి ఇందులో వేసుకుందాం. ఇందులో 3 ఇలాచీస్ వేసుకుందాం అండి. ఒక 2 బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ పువ్వు. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. చాలామంది మాకు బిర్యానీ చేసినప్పుడు దమ్ సరిగా రావట్లేదని, లేకపోతే ఎక్కువగా ఉడికిపోతుందని, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండడం కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో ఇలా ఏమి కాకుండా మీకు సింపుల్గా బిర్యానీ అవ్వాలంటే ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటే మీ ఇంట్లో ఆ ఎలక్ట్రిక్ కుక్కర్ గిన్నెలో చేసుకోవచ్చండి, లేదా స్టవ్ మీద కూడా చేయొచ్చు. నేను హాఫ్ వరకు మీకు స్టవ్ మీద చూపిస్తాను. దాని తర్వాత రైస్ వేసిన తర్వాత మాత్రం ఎలక్ట్రిక్ కుక్కర్ మీద పెడతాను. అప్పుడు ఈజీగా మీకు దమ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నె తీసుకున్నాం అండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ముందు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం అండి. ఒక 3 పెద్ద సైజు టమాటాలు, ఒక 4 మిరపకాయలు నిలువుగా చీల్చుకొని పెట్టుకుందాం.
అంతే. ఒక 3 పెద్ద ఉల్లిపాయలండి. దీన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం డీప్ ఆయిల్ ఫ్రై చేస్తాం అన్నమాట. అలాగే కొంచెం జీడిపప్పు. ముందుగా గిన్నె స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకుందాం. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి. బిర్యానీలో కొంచెం ఫ్యాట్స్ ఎక్కువ పడతాయండి, ఎక్కువ ఆయిల్ వాడుకోవాల్సి వస్తుంది. దీనిలో బిర్యానీ ఆకు వేసుకుందాం. అదేవిధంగా చెక్క, కొంచెం లవంగాలు, అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు మంచిగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. బిర్యానీలో ఉల్లిపాయ మంచిగా వేగాలండి. బ్రౌనిష్గా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. దీనిలో కొద్దిగా సోంపు వేసుకుందాం. 2 యాలక్కాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవన్నీ వేగాయి కాబట్టి మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటాం. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు. దీంతోపాటు మనం ఇందాక కొంచెం మ్యారినేట్ చేసుకోవడానికి జింజర్ గార్లిక్ వేసుకున్నాం అండి. ఇంకొక 1/2 స్పూన్ ఇందులో వేసుకుందాం. అల్లం కొంచెం వేగే వరకు, స్మెల్ పోయే వరకు వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని బాయిల్ చేసుకుందాం. మామూలుగా మన హైదరాబాద్ బిర్యానీలో టమాటా వాటర్ అండి. బెంగళూరు, తమిళనాడు అటు సైడ్ అంబూర్ బిర్యానీ చేస్తారండి, దాంట్లో టమాటా వాడతారు. ఈ టమాటా టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలో. కాకపోతే టమాటాలు కొంచెం మంచిగా వేగి ఉడికి రసం అంతా అందులో దిగేలాగా ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిపోతే టమాటా రసం మొత్తం దిగిపోతుంది, ఇది రైస్లోకి చేరుతుంది.
మనం టమాటా సన్న ముక్కలు తరిగి పెట్టుకుంటే ఈజీగా ఉడుకుతుంది. కూర కోసుకున్నట్టుగా కాకుండా కొంచెం సన్నగా పొడుగ్గా కోసుకుంటే చక్కగా రసం అనేది దిగుతుంది అన్నమాట. అందులో బిర్యానీ అనేది కొంచెం ఎక్కువసేపు బాయిల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా టమాటా మంచిగా ఉడికిపోతుంది. ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేస్తుంది. మసాలాని ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా మొత్తం ఇందులోకి వెళ్ళేటట్లుగా వేసుకుందాం. ఈ ముక్కల్ని మొత్తం పైకి కిందకి కలుపుకుందాం అండి. మనకి బిర్యానీలో వచ్చే మసాలా మొత్తం దీంతో వచ్చేదేనండి. ముక్కలు కొంచెం ఎగిన తర్వాత ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ లోపల ఇంకో స్టవ్ పైన మనం రైస్ పెట్టుకుందాం అండి. ఇది హాఫ్ కుక్ అయ్యే లోపల అది కొంచెం లైట్గా కుక్ అయిపోతే ఆ రైస్ని ఇందులో కన్వర్ట్ చేసుకుందాం. మనం ఇంకో గిన్నెమైన రైస్ పెట్టుకున్నాం అండి. రైస్ కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత వాటర్ తీసేసి దాన్ని దీనిలో లేయర్స్గా వేసుకుంటాం. ఎక్కువగా బాయిల్ అవ్వకూడదండి. 40 to 50% మాత్రమే రైస్ కుక్ అవ్వాలి. ఒక 5 minutes మనం కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎలా ఉందని చూసుకుందాం అండి. ఒకసారి పైకి కిందకంతా కలుపుకుందాం. మసాలా అనేది కింద అడుగుకోకుండా ఉంటుంది కోసం మళ్ళీ 2 minutes మూత పెట్టి ఉడికించుకుందాం. ఇదేం పొడి మధ్యలో అదే ఇప్పుడు తీసింది. షుగర్ నుంచి 2 రోజులు ధనియాల జీలకర్ర పొడి జీలకర్ర కూడా ఉంటే చాలు. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడుగు అంటుతుందండి, అందుకని కలుపుకోవాలి. ముక్కలు మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర పొడి, అదేవిధంగా 1 స్పూన్ ధనియా పొడి, one and a half స్పూన్ బిర్యానీ మసాలా, ఇవన్నీ వేసుకొని ఒకసారి ముక్కలకి అన్నిటికీ పట్టేలా కలుపుకోవాలండి.
ఇందులో మనం ఎటువంటి వాటర్ వేసుకోండి, మనం ఇందాక పెరుగు ఏదైతే పట్టించామో దాంతో ఉడుకుతుంది. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక పక్క మనం పెట్టుకున్న రైస్ కూడా కుక్ అవుతుందండి. అది కొంచెం సాఫ్ట్గా అయితే చాలు, మరీ మెత్తగా అవ్వద్దు, పలుకు ఉండొద్దు. ఇట్లా అంటే మనం చేతిలోకి తీసుకొని బియ్యాన్ని ఇలా అన్నట్టయితే పగలకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు అయితే సరిపోతుంది. మనం బిర్యానీలో కలిపేసుకోవచ్చు. మన రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మనం చూసుకున్నట్టయితే ఇది పలుకు రాకుండా ఉండాలండి. ఇలాంటి ఇరిగిపోకుండా ఉండాలి, ప్లస్ కొంచెం సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు లైట్గా కుక్ చేసుకొని లేయర్స్గా దీంట్లో వాటర్ రాకుండా వేసుకోవాలి. ఇంకొక 1 minute ఉంచుదాం, ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది రైస్. చికెన్ బాయిల్ అయిపోయిందండి, అందుకని చికెన్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, ఎందుకంటే రైస్ వేసిన తర్వాత కూడా మళ్ళీ బాయిల్ అవుతుంది. సో దీన్ని ఆఫ్ చేసి పెట్టుకుందాం. బాయిల్ అయింది, చూసారు కదా, ఇలా లాంగ్ గ్రైన్ రైస్ తయారైంది. ఇది పట్టుకుంటే సాఫ్ట్గా కూడా ఉంది. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో నుంచి కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా ఇలా కొంచెం స్పేస్ చేసుకుని పెట్టుకున్నాం అండి. దీంట్లో మనం రైస్ కవర్ చేసుకుంటాం. చూసారు కదా, ఇలాంటి ఒక జల్లెడి గంట కూడా తీసుకొని దీంతో ఓన్లీ రైస్ వచ్చేటట్టు, వాటర్ రాకుండా ఉండేటట్టుగా తీసుకోవాలండి. ఈ వాటర్ని మొత్తం ఇట్లా ఫిల్టర్ చేసుకున్న తర్వాత రైస్ని ఇలా వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్. రైస్ని ఎక్కువగా టచ్ చేయొద్దండి, టచ్ చేస్తే ఇరిగిపోతుంది. దీని మీద మళ్ళీ ఒక లేయర్ చికెన్ పీసెస్ వేసుకుందాం. మళ్ళీ కొంచెం రైస్ ఇంకో లేయర్ వేసుకుందాం. మ్యాక్సిమం వాటర్ రాకుండా చూసుకోవాలండి, అప్పుడే మంచిగా దమ్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా వేసేసుకుందాం పైన. మీకు రైస్ మొత్తం రాలేదనుకోండి, వాటర్ కొంచెం డ్రైన్ చేసుకొని మళ్ళీ మిగిలింది వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా లేయర్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎలక్ట్రిక్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుని అది కొంచెం పైకి లేసే వరకు ఉడికించుకుందాం. దీనిపైన మనం ఈ లోపల ఆనియన్, మన
జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకుందాం. దానిపైన టాపింగ్ చేద్దాం. కొంచెం పాలల్లో కలర్ కలుపుకొని, కలర్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే కేసరి, మనకి ఏది కావాలంటే అది దాన్ని బట్టి వేసుకోవచ్చు.